అంటే తెలంగాణ రాష్ట్రం మీద మీకున్నటువంటి ప్రేమ, తెలంగాణ అమరవీరుల మీద మీకున్నటువంటి గౌరవము ఇక్కడ కండ్ల ముంగల కనపడతా ఉన్నది క్లియర్గా. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి. తెలంగాణ ప్రజలారా అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రాన్ని ప్రేమించలేనోడు, ఈ గడ్డని ప్రేమించలేనోడు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఈ గడ్డకు మంచి చేయలేడు. రేవంత్ రెడ్డి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నది. ఈ 18 నెలల్లో 18 మంచి పనులు కూడా చేయలే, 10 కాదు ఒక్క మంచి పని కూడా చేయలే. మీరు ఏమైనా చేసినామంటే చెప్పండి. ఏమన్నా ఒక్క కార్యక్రమం అన్నా చేసిండా ఈ రాష్ట్రానికి అక్కడికి వచ్చేటువంటి విధంగా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అక్కడికి వచ్చేటువంటి విధంగా ఏ పని అయినా చేసిండా? చేయలే. ఎందుకంటే ఆయనకి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఆయనది ఏంటి ఇప్పుడు? అధికారం ఉన్నన్ని రోజులు దోసుకోవాలి, దాచుకోవాలి, కేసుల నుంచి కాపాడుకోవాలి. మళ్ళీ రేపు ముఖ్యమంత్రిగా దిగిపోయినాక కేంద్రంతోటో బీజేపీతోటో లేకపోతే ఇటు చంద్రబాబుతోటో టైఅప్లో ఉండాలి. ఒక రాజ్యసభనో లేకపోతే ఇంకేదో తీసుకొని కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీతోటి అంటగాగాలి, కుదిరితే కేంద్ర మంత్రి కావాలి, మన ఆస్తులను మళ్ళీ కేసులను కాపాడుకోవాలి. ఇంతకు మించి ఆయనకు ఉన్నటువంటి లక్ష్యం కానీ ఇంకొకటి లేనే లేదు. ఇదే ఫ్యాక్టు. రేపటి నాడు మీరు చూస్తూ ఉండండి, తెలంగాణ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఉండడు, పదవి లేకుండా ఉండడు, మళ్ళా తన ఆస్తులను తన కేసులను కాపాడుకోవడం కోసం ఒక అధికారంలో ఉన్నటువంటి ఇంకొక జాతీయ పార్టీతో అంటగాగి ఆ పార్టీలో కొనసాగుతాడు. ఒక పదవి కోసం పాకులాడతాడు తప్ప ఈ రాష్ట్రం కోసం తాపత్రయపడేటువంటి వ్యక్తి కాదు.